ఇడు అప్పుడే వస్తానే కానీ మొత్తం మీద పట్టుకు అంతా తోపినాం వానికి టోపీ పెట్టినా మొత్తం మీద వాడు వచ్చే వరకు 2 రోజులు పెగులేద్దాం అంతేడవా వాడు ఇప్పించినాడు వాంతా వాని తెలియకుండా వేస్తే ఏమంటాడే ఇక్కడ మంచిగా ఉంది ఇక్కడ చెరువు ఉంది ఇక్కడ పొలం ఉంది ఇక మనకు ఇన్నే సుఖంగా ఉంటుంది వద్దు కానీ అక్కడ చూసుకుంటా పక్షులు అవన్నీ చూసుకుంటా పొడి పొంగలు అవన్నీ చూసుకుంటా మంచిగా ఎంజాయ్గా తాగుదాం చేపలు ఆదివారం పడతారు ఇక మొన్ననే ఆదివారం పోయింది కదా అది అయిపోయింది ఇక మళ్ళీ ఆదివారమే మంచిగా ఫ్రెష్ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా గాలాలు ఎత్తే ఏమైనా ప్రాబ్లమా 150 రూపాయలు 10 చేపలు ఇప్పుడు మనం గాలం ఎత్తే ఏమైనా పడే అదొక యూనియన్ ఉంటుంది పంచాయతీ మళ్ళా ఆడు దంగిటాడు ఆడు శ్రీకాంత్ గారు ఆడు దంగిటాడు ఆడు ఎట్లా బొర్ర పడ్డాడు అది అవుతాయి కానీ ఏడి పోయింది ఇంకా వస్తలేడు వాడి ఎంత లేట్ వస్తే ఒక పెగ్ ఎక్కువ ఇద్దాం అంతే మరి ఆ ఇప్పించినోడు ఆడే ఆ లేట్ వచ్చేది కూడా వాడే వాని కోసం ఎదురు చూసాం నీ కోసం ఎదురు చూసి స్థాయినా రాందాం అంతేనే అంతే మరి సుక్క లోపల పడ్డాక దాని ఏందనే గుర్రం మీద ఎక్కినట్టు ఉంటది స్ట్రాంగ్ గా కొట్టండి అంతే ఆ కిక్కే వేరు ఫుల్ పోయాలి ఓకే ఇగో మెలమెల తాగు ఏకదం కిక్ ఎక్కకుండా ఉండాలంటే మెలమెల తాగాలి అంతేనా ఏమన్నా అటు ఇటు పెట్టాలనా పెట్టాలి ఇగో మనకంటే ముందు పెద్ద మనుషులు ఉంటారు పెద్ద మనుషులు పెట్టినాకనే తాగాలి పెద్ద మనిషి బొట్టు ఇంకోనారే రైట్ తీసుకో ఇగో మన పుండ్లు అయినాయా ఏం లేవుగా తిను ఆలోచించద్దు ఏం కాలం అయింది ఈసారి అమ్మా ఏంది ఇది చెరువుల చేప ఓనాడు చేపలు పట్టిర్రు ఓ తమి తింటావా అని నాకు చేపించరు నా తినబుద్ధి కాదు కానీ ఎట్లా చేయాలంటే మా వాడు దోస్తు గారు కాల్చిండు గిట్లే ఇట్లా ముక్క తీసుకున్నా ఇట్లా పెట్టుకున్నా ఒక్క బుక్క మంది అయినా కూడ తాగి చేప ముక్క 2 ముక్కలు తిన్నామనుకో ఆఫ్ తాగినంత మత్తెక్కుతుంది అంతేనా అంతే అందుకే తినబుద్ధి కాదు నాకు తినాలే నీ ఫోన్ పాడగాను ఫోన్ ఇప్పుడే వచ్చిందా బొమ్మసరన్నా శ్రీకాంత్ గారు వస్తుందంటే ఉన్నదే గుడిసె కప్పింది వాడు వచ్చి ఏం తాగుతాడే మళ్ళా ఉటికి రాదు తీద్దాం నీకోసం ఎంతసేపు వెయిటింగ్ చేయాలి అయిపోయింది నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా అంతే మరి రాందే అని తప్పు అది వచ్చి మన తప్పులో అంతే మరి శనగలొద్దు ఈ శనగలానికి ఇద్దాం ఆ శనగలానికి అయ్యాడు వస్తుడు ముసలాడు వీణు పట్టుకుని వేయాలి బండి వచ్చింది లిఫ్ట్
ఇట్రా. ఏమైందన్న అట్లా చూస్తున్నావు? లిఫ్ట్ అరే అట్లా చూస్తున్నావు ఏమైందన్నా? లిఫ్ట్ అన్న లిఫ్టే పెట్రోలు కొంచెమే ఉంది. కొంచెం అన్న అది ఏడు దాకా వెళ్తే అది వరకు ఇవ్వ అన్న. పెట్రోల్ నా మందమే ఉంది అంటున్నా. అదే అది ఎక్కడ వరకు వెళ్తే అక్కడ వరకు ఇవ్వన్నా లిఫ్ట్. బండి ఆగిపోతే నెడతావా? చల్ నేనేం వస్తా తొయ్యా. పోవే పో. బండి ఏమైనా పోవడానికి వచ్చిందా? పెట్రోల్ ఏమైనా పుణ్యానికి వచ్చిందా? పో. నా బండి నా ఇష్టం. ఈయనొకటి ఎక్కించుకోవాలి. పెట్రోల్ ఊకుని వచ్చిందా? పోవా బండి తోయాలంట, తోయాలి బండి. అమ్మో ఈయనొకట ఎక్కించుకొని పోవాలట. నా బండి మీద నేనే పోతా. ఈయనొకట ఎక్కించుకోవాలట. నా బండి నా ఇష్టం. అరే అయ్యో బాబా బండి ఆగిపోయింది. అయ్యో ఏం చేద్దాం? బండి అయిపోయిందిగా, పెట్రోల్ అయిపోయింది. దుబ్బు నడుదునా అమ్మో ఏమనుకుంటాడు. అమ్మో వస్తుండు. బండిలో పెట్రోల్ అయిపోయింది, బండి అయిపోయింది. దుబ్బు నడుదాం అంటే దుబ్బుడు ఏమనుకుంటాడు. లిఫ్ట్ అడిగితే లిఫ్ట్ ఇలే. ఏం చేద్దాం? అడుగుదామా? ఒక్క నిమిషం అడుగుతా. వాయా ఓ తమ్మి ఆగ ఓ తమ్మి ఆగ ఓ దబ్బోడా ఓ తమ్మి ఆగ. లుంగి జారిపోయిందిరా నాయన అమ్మో ఓ తమ్మి. ఏం చెప్పు? జర రాగు. ఏం చెప్పు? ఏం లేదు, జర బండిలో పెట్రోల్ అయిపోయింది, జర దెబ్బ రాదు. ఇంకా లిఫ్ట్ ఇమ్మంటే ఇచ్చినావా? దబ్బాపా అబ్బా ఈ దుబ్బోనికి లిఫ్ట్ ఇచ్చినా బాగుండు. ఇప్పుడు ఏం చేద్దును? నెట్టుకుంటా పోవాలి, సావాలి ఇక. అరే దొబ్బోడా జర నెట్రా మాయగాని, నీకు దండం పెడతా. అరే ఆగరా, అట్లా అనకురా. అరే నీకు దండం పెడతారా? అరే అబ్బా అమ్మాయి ఏం చేయాలరా? పొద్దుగా అల్లించేది గుడ అంటుంది, పోతొత్తలేదు. గుడ అంటుంది, పోతొత్తలేదు. ఈ అమ్మ వద్దంటే పుణ్యానికి వచ్చిన బొడి తింటుంది. అమ్మ నాకే ఇట్లుంటే మా సినిమాకి ఎట్లుందో ఏమో. ఈ అమ్మ నాకైతే అర్థమైతే లేదు. అమ్మో మళ్ళీ పోతున్నావు దేవుడు. ఏంద్రా బాయికాడ భార్య లెక్కనే ఉరుకుతున్నావు. ఏమైందిరా నీ కూత గట్ట కూతున్నావు? ఏందే నాకు గుర్తుంటే అమ్మ వద్దంటే రాత్రి తింటుంది. అమ్మ నాకే ఇట్లుందంటే పరిస్థితి, నీకెట్లుంది? అబ్బా రోలు పోయి రోగులతో చెప్పుకున్నట్టుంది బాధ. వద్దురా అంటే నా మాట విన్నావా? బొట్టుకూర మంచిగా ఉంటుంది, దంచుడే దంచుతుంది. ఎవరేది పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అబ్బా కడుపు పిసికినట్టుంది. అమ్మ ఏ బంధమే మన ఇద్దరు ఇట్లా రాసి పెట్టిండు. నాకు కడుపు నొప్పి లేదు, నీకు నొప్పి లేస్తుంది. ఈ అమ్మ ఏనాటి బంధమే ఇట్లా గట్టిగా అయిపోయింది మనకు. అమ్మా
ఎట్లా పెడితే నా మాట నా పోతే ఆగ్రా 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 అన్న వీడు ఎటు చూస్తున్నాయి వీడు నాకు అర్థమవుతలేదు సినిమా చూస్తున్నావు అన్నాడు చూస్తున్నావు అన్నాడు మాకు అమ్మా నాకు అది కడుపు నొప్పులు ఎత్తున్నాయి అవన్నీ నేను చూస్తున్నా నాకు నవ్వుతుంది ఎటు చూస్తున్నావురా ఏడికి పోతున్నావురా ఈ దూలం మీద తిరిగిన దుడకి నన్ను తెలియలేదు పట్టుకొని ఎటు పోతారా అరే మేము చూద్దా అటే వస్తాను అప్పంచలు కూర్చున్నావురా అబ్బా జర ఏమనుకోకు జర అర్జెంట్ రా మాకు నీళ్ళరా బీరాదురా జర ఈరా జర పుణ్యం ఉంటుంది అబ్బా తాత నూకలు ఇచ్చి మేకలు కాసినట్టే ఉంది కదా మీ కథ మీకు లోటు ఇచ్చి నేనేం బీకాలనే గంట మాట ఎందుకు తమ్మి ఉన్న లోటల్ని ముగ్గురం పంచుకున్నాం తీరా గా లోటలో మన ముగ్గురు సరిపోతా ఏం మాట్లాడతారు నువ్వు నాకే సగం కావాలి మళ్ళీ చెప్పొచ్చు కొత్తది అని చెప్పు పట్టినారు కొత్తది ఎత్తున్నది ఏం చేద్దాము నేనైతే సగం ఈ ఇన్సిడెంట్తో మీరు రర్రీ తాత మీ సంగతి చెప్తీగా ఊరికే డబ్బాలు నన్నేమో పెడతారుగా సప్పుడు ఏమేంద్రా మాకు ఆగమాగం అవుతుంది ఏ రర్రీ తాత మీకట్ ఎక్కువేముందే నేను తెస్తానంటే మీరు అడుగుతూనే ఉండాలి అంతేనా అబ్బా మంచి మాట చెప్పినవరా ఇక పోదాం పరచరా లేకపోతే మా అయ్య ఫోన్ చెప్తాడు అబ్బా ఈ అమ్మ మీ అయ్యావు కానీ నన్నైతే చెప్ప వెనుకలు కొడతాడే అంతేనా అమ్మ చిలకమ్మ అమ్మ నువ్వు పాట పాడకే నాకు చూద్దాము ఓ యాదన్నా ఏడున్నావు రావు డబ్బు చూడాలి లేకపోతే వీడు ఆగని చెప్తాడు అమ్మ తాత నా నీళ్ళ నన్నే నిల్లమంటారు ఈ సంగతి చెప్తీయాలా అబ్బా నన్ను నిల్లమంటారు మీ పని చెప్తాగురి అన్నా వాడు నీళ్ళు కూడా వస్తున్నాయి ఊరికే అమ్మా ఈ పొలం ఎన్నట్టు అయ్యాలా ఊరికే అమ్మా నీళ్ళు కూడా వస్తున్నాయి అమ్మా అబ్బో నీళ్ళు లాస్ట్కోసరికి ఆగలేదు దిక్కేటట్టున్నాయి ఊరికే అరే ఆగురా రాయ్ అమ్మ వీడు ఎంత పని చేసినే అమ్మా ఎట్లా చేసే ఉంది అగో పొలంలో అబ్బాయి